హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పియర్. సో ఈ క్లాస్లో మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించి పార్ట్ 6. సో ఇప్పటి వరకు మనం 5 క్లాసెస్ అనేవి చూసాం. దీనిపైన టైమ్ అండ్ వర్క్ పైన పార్ట్ 5 వరకు కంప్లీట్ అయ్యాయి. పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 ఇంట్రడక్షన్ క్లాసెస్. పార్ట్ 4, పార్ట్ 5 ఈ రెండు ఏంటంటే మా జనరల్గా మోడల్ తీసుకొని ఆ మోడల్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉన్నాయి, చూడండి. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయడం వల్ల నాకు అవతల మీ ఫ్రెండ్స్కి ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. మన ఛానల్లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ అలాగే ఇంగ్లీష్ ఇప్పుడు ప్రెజెంట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేస్తున్నాను. దాని తర్వాత సైమల్టేనియస్గా ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేస్తాను. సో దాని తర్వాత రీజనింగ్, జిఎస్లో కొన్ని సబ్జెక్ట్స్, సో అలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పటి వరకు మనం 2 మోడల్స్ కంప్లీట్ చేసాం. ఒకటి వర్కింగ్ టుగెదర్ మోడల్, రెండోది ఏంటంటే ARBRC లీవ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, అది చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మోడల్ 3 ఏంటంటే ARBRC లీవ్స్ బిఫోర్ కంప్లీటెడ్ ది వర్క్. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ గురించి ఇంట్రడక్షన్లో ఏ విధంగా చేయాలో చెప్పాను. లీవ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే మైనస్ చేయాలి, లీవ్స్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే బిఫోర్ అంటే ప్లస్ చేసుకోవాలని చెప్పాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమైపోతుంది. ఓకేనా? A కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days, B కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 30 days. సో ఏ అనేవాడు ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పనిని 30 రోజుల్లో చేయగలిగితే ఇఫ్ దే స్టార్ట్ ది వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు, అండ్ ఏ లీవ్స్ దట్ వర్క్ 5 days బిఫోర్ కంప్లీషన్, 5 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనగా ఏ అనేవాడు 5 రోజుల ముందు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్, ఎన్ని రోజుల్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఎన్ని రోజుల్లో అంటున్నాడు అంటే టైం అడుగుతున్నాడు. టైం అంటే ఏంటి? వర్క్ బై ఎఫిషియన్సీ కదా. సో ఇక్కడ మనకి టోటల్ వర్క్ తెలియాలి, అలాగే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో అన్నాడు, అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు కూడా తెలియాలి. సో ఫస్ట్ వర్క్ ఎఫిషియన్సీ తెలుసుకోవడం కోసం మనకి ఇచ్చింది ఏంటంటే టైం ఇచ్చాడు కాబట్టి టైం అనేది ఏ రేషియోలో ఉంది? 15:30 అనేది 1:2 రేషియోలో ఉన్నది కదా. నేను ఇక్కడ రాయట్లేదు, అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1:2 రేషియోలో ఉంది. సో ఎఫిషియన్సీ అనేది మనకి దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో 2:1 వర్క్ కావాలి. ఇప్పుడు వర్క్ కావాలంటే ఏం చేస్తాం? టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం ఇక్కడ నేను 15 తీసుకుంటున్నాను, దానికి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ 2. సో వర్క్ ఎంత? 30. వర్క్ 30, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు లీవ్స్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ కాబట్టి ప్లస్ చేయాలి. ఎందుకు? ఇక్కడ మనం చేసేది ఏంటంటే, సపోజ్ ఇది ఒక 30 యూనిట్స్ వర్క్ అనుకోండి, 5 రోజుల్లో ఇది 5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనగా ఇక్కడ నుంచి A+B, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇద్దరు కలిసి పనిచేశారు A+B. ఇక్కడ నుంచి A వెళ్ళిపోయాడు, ఇక్కడ నుంచి చేసింది ఎవడు? B చేశాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్లేస్లో ఏని కూడా యాడ్ చేస్తున్నాం. ఏని కూడా యాడ్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇద్దరు ఉన్నట్టే కదా. సో అప్పుడు ఇద్దరు ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారో వచ్చేస్తుంది. సో అదే మనం చేసేది. సో టోటల్ వర్క్ ఎంత? 30. లీవ్స్ బిఫోర్ కాబట్టి ప్లస్, ఎవరు వెళ్ళిపోతున్నారు? ఏ. ఎన్ని రోజుల ముందు? 5 days. 5 ఇంటూ ఏ యొక్క ఎఫిషియన్సీ 2 బై ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ 2 + 1. 30 + 10 ఎంత? 40/3. 40/3 అంటే 3 13లో 39, ఇంకా 1 మిగులుతుంది, 1/3. 13 and 1/3 days
మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను ఇంతకుముందు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్లో చెప్పాను. 40ని 3 చేత భాగించి అలా వేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఆన్సర్ 39 1/3 days. నెక్స్ట్ A and B alone can complete in 9 days and 18 days respectively. సో ఏ అనేవాడు ఒక పనిని 9 రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు అదే పనిని 18 రోజుల్లో చేయగలుగుతాడు. ది వర్క్ టుగెదర్, ఇద్దరూ కలిసి పనిచేస్తారు. హౌఎవర్ 3 days బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ ఏ లెఫ్ట్, 3 రోజుల్లో కంప్లీట్ అవుతుందనగా ఏ అనేవాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ది వర్క్ కంప్లీటెడ్? సో సేమ్. సో ఏం చేస్తారు, టైం అడుగుతున్నాడు కాబట్టి వర్క్ బై ఎఫిషియన్సీ, ముందు వర్క్ తెలుసుకుంటారు, అలాగే ఎఫిషియన్సీలు తెలుసుకుంటారు. మనకి ఇచ్చింది ఏంటి, టైం రేషియో 1:2 రేషియోలో ఉంది. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది, దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 2:1. సో వర్క్ ఏమవుతుంది, టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం ఎంత, ఇక్కడ 9 తీసుకుంటున్నాను, దానికి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ 2. సో వర్క్ ఎంత, 18 యూనిట్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత, 18. ఇప్పుడు ఏ వెళ్ళిపోతున్నాడు కదా, ఎన్ని రోజుల ముందు, 3 రోజుల ముందు. వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2 బై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇద్దరు ఉన్నట్టే కదా ఇలా యాడ్ చేస్తే. సో 2 + 1 ఇద్దరు ఎఫిషియన్సీ. 18 + 3 6, 24/3. 24/3 అంటే 8 days. ఏం లేదు, లీవ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే మైనస్ చేస్తారు, లీవ్స్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే ప్లస్ చేస్తారు, అంతే. నెక్స్ట్ ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24, 30, 40 days. అంటే ఏమంటున్నాడంటే ఏ అనేవాడు ఒక పనిని 24 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పనిని 30 రోజుల్లో చేయగలడు, సి అనేవాడు అదే పనిని 40 రోజుల్లో చేయగలడు. 3 ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం కట్టాలని చెప్పాను. సో ఇక్కడ వరకు ఎలానో వర్క్ ఎఫిషియన్సీ కట్టాలి కాబట్టి ఇక్కడ వరకు చేసేసి తర్వాత క్వశ్చన్ చదువుతాను. ఓకేనా? సో మనకి ఇచ్చింది ఏంటి, టైం ఇచ్చాడు. ఎఫిషియన్సీ కావాలంటే ముందు వీటికి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం అయినా ఎల్సిఎం ఆర్ వర్క్ అనొచ్చు కదా దాన్నే. సో అన్నిట్లో పెద్దది ఏది, 40. 40ని 30 భాగించలేదు, 24 కూడా భాగించలేదు. 40 రెళ్ళు ఎంత, 80. 80ని కూడా 30 భాగించలేదు. సో 43 ఎంత, 120. 120ని 30 భాగించగలదు కదా, భాగించగలదు. 24 కూడా భాగించగలదు కదా, భాగించగలదు. సో ఎల్సిఎం ఎంత, 120. ఇక్కడ ఎఫిషియన్సీ తీసుకుంటే 120ని భాగించగలదు కదా, మామూలు చెప్పేసాను కానీ ఇక్కడ ఒకసారి చూద్దాం. 120ని 24 5లో భాగించగలదు, 24 5లు 120. అలాగే 120/30 4 ఇక్కడ ఎఫిషియన్సీ. అలాగే 120/40 3 కదా. సో వర్క్ వచ్చేసింది, ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. దే బిగిన్ ది వర్క్ టుగెదర్, ముగ్గురు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. బట్ సి లెఫ్ట్ 4 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. 4 రోజుల్లో కంప్లీట్ అవుతుందనగా సి అనేవాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ది వర్క్ డన్, ఎన్ని రోజులు పని జరిగింది. సో ఏం చేయాలి, లీవ్స్ బిఫోర్ కాబట్టి ప్లస్ చేయాలి టోటల్ వర్క్ ఎంత, 120 ప్లస్ 4 రోజులు కాబట్టి 4 ఇంటూ సి వెళ్ళిపోయాడు కాబట్టి వాడి యొక్క ఎఫిషియన్సీ 3 బై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ ఉన్నట్టే కదా, యాడ్ చేస్తే 5 + 4 + 3 120 ప్లస్ 4 3 ఎంత, 12. 120 + 12 ఎంత, 132 బై 5 + 4 9 + 3 12. 12 1 12 11 132. సో 11 days. 20 tables అప్ టు 20 వరకు నేర్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇది మోడల్ 3 కూడా కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ మోడల్ 4 క్వశ్చన్స్ ఏంటంటే మిక్స్చర్ ఆఫ్ మోడల్ 2 అండ్ 3. మోడల్ 2 అంటే లీవ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, మోడల్ 3 లీవ్స్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. ఈ రెండింటిని కలిపి క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. సో అది మోడల్ 4. ఓకేనా? అది మోడల్ 4. ఇప్పటి వరకు మనం మోడల్ 3 చూసాం, 21 ప్రాబ్లమ్స్ చూడడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మోడల్ 4. ఓకేనా? సో నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే లెక్క చూద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days and 12 days. సో ఏ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు, అలాగే
బి అనేవాడు అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. మనకి ఇచ్చింది ఏంటి? టైం. మనకేం కావాలి? ఎఫిషియన్సీలు కావాలి. టైం రేషియో ఏ విధంగా ఉంది? 4 చేత 2 పోతాయి. రెండింటిని భాగించగలిగే హైయెస్ట్ నెంబర్ ఏదంటే 4 ఇక్కడ. సో 4 5ల 20, 4 3ల 12. సో టైం రేషియో ఏ విధంగా ఉంది? 5:3లో 5:3గా ఉంది. సో ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, 3:5 రేషియోలో ఉంటుంది. సో వర్క్ తెలిసిపోతుంది. వర్క్ అంటే టైం అంటే ఎఫిషియన్సీ. టైం నేను ఇక్కడ 20 తీసుకుంటే దానికి ఎఫిషియన్సీ 3, 23ల 60. ఓకేనా? సో వర్క్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ చదవండి. ఏ స్టార్ట్ ది వర్క్ ఎలోన్. ఏ ఒక్కడు వర్క్ని స్టార్ట్ చేశాడు. అండ్ దెన్ ఆఫ్టర్ 4 days బి జాయిన్డ్ హిమ్. 4 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యాడు. టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. 4 రోజుల తర్వాత బి జాయిన్ అయ్యి వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నాడు. హౌ లాంగ్ డిడ్ ద వర్క్ లాస్ట్. ఎన్ని రోజులు పని జరిగింది. ఇప్పుడు ఇందాక మీకు ఇక్కడ చెప్పాను, ఇక్కడ లేని వాడిని మనం ఏని ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ అదే. ఇప్పుడు ఫస్ట్ 4 రోజులు ఎవడు చేశాడు? ఏ చేశాడు కదా. ఫస్ట్ 4 రోజులు ఏ చేశాడు. తర్వాత నుంచి బి జాయిన్ అయ్యాడు. ఏ అండ్ బి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం బీని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. బీని యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా చేస్తే టోటల్ వర్క్ ఎంత? 60 ప్లస్ 4 రోజులు లేడు కదా బి, వాడి ఎఫిషియన్సీ ఎంత? 5/3 + 5. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇద్దరు ఉన్నట్టే కదా ఇలా యాడ్ చేస్తే. సో 60 + 4 5 20, 80. 3 + 5 8. 8 పొద్దుల 80. సో 10 days. 10 days అనేది వర్క్ అనేది జరిగింది. అంతే, సింపుల్ ఏమి ఉండదు. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 60 days. హీ వర్క్స్ ఫర్ 15 days అండ్ దెన్ బి ఎలోన్ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 30 days. The two together can finish the work in. ఏమంటున్నాడంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పని. ఈ పనిని ఏ ఒక్కడే 60 రోజుల్లో చేసాడంట. చేయగలడు, చేశాడు ఏదన్నా ఒకటి. తర్వాత అదే పని తీసుకుంటే ఇప్పుడు ఏం చేశాడంటే ఫస్ట్ ఏ అనేవాడు 15 రోజులు పని చేశాడు. మిగిలిన రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని బి 30 రోజుల్లో ఫినిష్ చేశాడు. సో ఇక్కడ ఏ ప్లస్ బి చేశారు. అంటే ఇప్పుడు ఈ వర్క్ సేమ్ కదా. సో సేమ్ అయినప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోండి. 60 ఏ యొక్క ఎఫిషియన్సీని నేను ఏ అనే అనుకుంటాను. ఏ యొక్క ఎఫిషియన్సీని ఏ అనుకోండి. 60A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 15 రోజులు పనిచేస్తాడు కదా. సో 15A ఏ యొక్క ఎఫిషియన్సీని ఏ అని అనుకుంటాం. ఇక్కడ 60 అనేది టైము, మనకి వర్క్ కదా. మనం వర్క్ని ఈక్వేట్ చేస్తున్నాం, వర్క్ని సమానం చేసుకుంటున్నాం. వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఇక్కడ టైం ఎంత? ఫస్ట్ కేసులో 60 days. సో 60 ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీని నేను ఏగానే తీసుకుంటాను. ఎందుకు? ఫస్ట్ 60 daysలో ఏ ఒక్కటే చేశాడు కాబట్టి. నెక్స్ట్ టైం ఇంటూ ఎఫిషియన్సీ 15 టైము, ఏ యొక్క ఎఫిషియన్సీ ఏనే తీసుకుంటున్నాను. అలాగే 30 బి యొక్క ఎఫిషియన్సీని దీనికి తీసుకుంటున్నాను. 15ని 15Aని ఎడమవైపు తీసుకొచ్చేస్తే 60A - 15A ఈజ్ ఈక్వల్ టు 30B. ఇలా మీరు డైరెక్ట్గా వేసేయండి, ఇలా వేయద్దు. ఏం చేస్తారు? 45A ఈజ్ ఈక్వల్ టు 30B. 15 3 15 2. సో బీని ఎడమవైపు తీసుకొచ్చేస్తే A/B అవుతుంది. 3ని కుడివైపు తీసుకెళ్ళిపోతే 2/3 అవుతుంది. సో A/B యొక్క ఎఫిషియన్సీలు ఎంత? 2:3. ఇవి ఎఫిషియన్సీలు. ఏ యొక్క ఎఫిషియన్సీ 2, బి యొక్క ఎఫిషియన్సీ 3. ఓకేనా? సో ఇప్పుడు మనకు వర్క్ తెలియాలంటే 60A ఏ ప్లేస్లో 2ని పెడితే 60 120. వర్క్ తెలిసిపోయింది 120. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు కూడా తెలిసిపోయింది. వాళ్ళు అడిగింది మనకు అదే కదా. 2 టుగెదర్ కెన్ ఫినిష్ ది. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? సో A + B ఎన్ని రోజుల్లో చేస్తారంటే టైం అడుగుతున్నా. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 120. ఎఫిషియన్సీ ఎంత ఇద్దరిది? 2 + 3 120/5. 5 24లో 120 కదా. సో 24 days.
ఇందులో మీకు అర్థం కావాలని కొన్ని స్టెప్పులు నేను వేస్తున్నాను, ఇందులో కొన్ని అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్, A and B can do together in 12 days. ఇద్దరు కలిసి A + B ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అండ్ B and C టుగెదర్, B + C వీళ్ళిద్దరూ కలిసి ఆ పనిని 16 రోజుల్లో చేయగలరు. A worked at it for 5 days and B at it for 7 days and C finished the remaining work in 13 days. In how many days would C alone take to complete the work? ఫస్ట్ వర్క్ తెలుసుకుందాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. టైం అనేది ఏ రేషియోలో ఉంది? ఇక్కడ 4 3 12, 4 4 16. సో 3:4, 3:4 రేషియోలో ఉంది. ఎఫిషియన్సీ ఏమవుతుంది? దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 4:3 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు వర్క్ తెలిసిపోద్ది. వర్క్ అంటే ఏంటి? టైం అంటే ఎఫిషియన్సీ. టైం ఇక్కడ నేను 12 తీసుకుంటున్నాను, 48 అనేది వర్క్. ఇప్పుడు వీళ్ళు చేశారు కదా, ఫస్ట్ ఈ 48 యూనిట్ల పనిని ముగ్గురు కలిసి ఎలా చేశారంటే, ఫస్ట్ 5 రోజులు ఏ పని చేశాడు, ఆ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత B 7 రోజులు చేశాడు. ఆ రిమైనింగ్ వర్క్ని C 13 రోజుల్లో చేశాడు. సో వాళ్ళంతా చేసింది 48కి ఈక్వేట్ చేసుకోవచ్చు కదా. సో 5A + 7B + 13C = 48. ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు క్వశ్చను? C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. C చేసే అంటే టైం అడుగుతున్నాడు కదా. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ తెలిసింది 48, ఎఫిషియన్సీ తెలియాలి. ఎవరిది అడుగుతున్నాడు? C చేయాలంట. C యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. సో వర్క్ తెలియాలి, C యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో C యొక్క ఎఫిషియన్సీని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ 5A, ఇక్కడ మనకు ఉన్నవి ఏంటి? A + B యొక్క ఎఫిషియన్సీ, B + C యొక్క ఎఫిషియన్సీ ఇండివిజువల్గా లేవు. సో వాటిని తెలుసుకోవడం కోసం ఏం చేయాలంటే, ఇక్కడ 7Bని 5B + 2Bగా రాసుకోండి. ఎందుకు? ఇక్కడ 5A 5B, 5ని కామన్ తీస్తే A + B వస్తుంది. అలాగే 13Cని 2C + 11Cగా రాసుకోండి, = 48. ఇంతేనా. 5A 5Bలో 5 కామన్ తీస్తే A + B. మనకెందుకు A + Bగా రాసుకున్నాం అంటే, A + B యొక్క ఎఫిషియన్సీ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ 2B 2Cలో 2 కామన్ తీస్తే B + C, B + C యొక్క ఎఫిషియన్సీ కూడా ఉంది కాబట్టి 11Cని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసి 48. A + B ప్లేస్లో 4 పెట్టాను. మీరు డైరెక్ట్గా వేసేయండి, ఇలా 2 ఇక్కడ నుంచి డైరెక్ట్గా వేసేయాలి. ఓకేనా. 3 ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ మామూలుగా ఇలా చేసుకోండి, కానీ తర్వాత అలా స్టెప్పులు తగ్గించుకునేటట్టు చేసుకొని ఎగ్జామ్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోవాలి. ఓకేనా. 11C = 48. 5 4 ఎంత? 20 ప్లస్ 2 3 ఎంత? 6. సో 20 + 6 26 డైరెక్ట్గా వేస్తాను. ఓకేనా. 11C = 48. 11Cని ఇటువైపు ఉంచేసి 26ని కుడివైపు తీసుకెళ్ళిపోతే 48 - 26 ఎంత? 22. 11C/22 11 1 11. సో C యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. C యొక్క ఎఫిషియన్సీ 2. సో ఇప్పుడు మనకి C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు కదా. సో C ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలంటే వర్క్ ఎంత? వర్క్ 48 బై C యొక్క ఎఫిషియన్సీ ఎంత? 24 days. కాన్సెప్ట్ అయితే సేమ్, కాకపోతే మీరు ఎంత ఫాస్ట్గా చేయగలరు, ఎంత మధ్యలో ఎన్ని స్టెప్స్ డైరెక్ట్గా వేయగలరు అనే దానిపైనే టైం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, P and Q టుగెదర్ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 6 days. P + Q ఇద్దరు కలిసి ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. అండ్ Q + R కెన్ ఫినిష్ ది సేమ్ జాబ్ ఇన్ 60/7 days. అదే పనిని Q + R కలిసి 60/7 రోజుల్లో చేయగలరు. P స్టార్టెడ్ ది వర్క్. ఇక్కడ నుంచి మళ్ళీ వర్క్ కొనుక్కున్నాక చదువుదాం. ఓకేనా. సో టైం ఇచ్చాడు, మనకి ఎఫిషియన్సీ రేషియో తెలియాలి. ఎఫిషియన్సీ రేషియో ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ ఇక్కడ
ఇక్కడ సైడ్ చేస్తున్నాను చూసుకోండి. 6 60/7 6 1 6 10. సో టైం అనేది 7:10 రేషియోలో ఉంది. 7ని ఎడమవైపు తీసుకొచ్చేసాను. టైం అనేది 7:10 రేషియోలో ఉంటే ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో ఉంటుంది? దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, 10:7. సో ఇప్పుడు మనకి వర్క్ వచ్చేస్తుంది. వర్క్ 6 × 10 60 యూనిట్స్ అనుకుంటే ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడి నుంచి చదవండి. పీ స్టార్టెడ్ ది వర్క్ అండ్ వర్క్డ్ ఫర్ 3 days. పీ అనేవాడు ఏం చేశాడంటే వర్క్ని స్టార్ట్ చేసి 3 రోజులు పనిచేశాడు. క్యూ అండ్ ఆర్ ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 6 days. ఇందాక చెప్పినట్లు 3P ప్లస్ 3 రోజులు పనిచేశాడు కదా. ఫస్ట్ పీ స్టార్ట్ చేసి 3 రోజులు పనిచేశాడు. రిమైనింగ్ వర్క్ని క్యూ ప్లస్ ఆర్ 6 రోజుల్లో ఫినిష్ చేశారు. సో ఇది దేనికి ఈక్వేట్ చేసుకోవచ్చు? మొత్తం వర్క్కి ఈక్వేట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళు చేసిన పని 60 days. మనం ఇక్కడ ప్రీవియస్ 24 లెక్కలో ఇక్కడ ఈక్వేట్ చేసుకున్నాం కదా. సో అలానే సో 3P ప్లస్ 6 × Q ప్లస్ ఆర్ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది కదా 7 60. 3P ఇటువైపు ఉంచేసి 6 42ని కుడివైపు తీసుకెళ్ళిపోతే 60 - 42. 3P = 18. 3 1 3 6. సో P యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూడండి. దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ది డేస్ ఇన్ విచ్ ఆర్ అండ్ పీ కెన్ కంప్లీట్ ది జాబ్. ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఒక పనిని ఎన్ని రోజులు వాళ్ళు చేసే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం వర్క్ 60 కదా, 60ని పీ ఎన్ని రోజుల్లో చేయగలడు, 60 యూనిట్స్ని ఆర్ ఎన్ని రోజుల్లో చేయగలరు. వీళ్ళ యొక్క చేసిన రోజులు వస్తాయి కదా. సపోజ్ పీ చేసిన రోజులు ఎక్స్ అనుకుంటే, ఆర్ చేసిన రోజులు వై అనుకుంటే, ఎక్స్ మైనస్ వై లేదా వై మైనస్ ఎక్స్ అనేది అడుగుతున్నాడు మనకి. ఓకేనా? సో వాళ్ళు చేసిన రోజుల యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు పీ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది, ఆర్ యొక్క ఎఫిషియన్సీ కావాలి మనకి. ఆర్ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే పీ ప్లస్ క్యూ మైనస్ పీ. పీ ప్లస్ క్యూ ఎంత? 10. ఎఫిషియన్సీల గురించి మాట్లాడుతున్నాను. అలాగే పీ ఎంత? 6 కదా. సో క్యూ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. క్యూ యొక్క ఎఫిషియన్సీ 4. క్యూ ప్లస్ ఆర్ మైనస్ క్యూ. క్యూ ప్లస్ ఆర్ ఎంత? 7. క్యూ ఎంత? 4. 3 కదా. 7 - 4 3. ఇది ఏంటి? ఆర్. మీరు ఎలా చేయొద్దు, డైరెక్ట్గా వేసండి. ఇప్పుడు మామూలుగా నేను ఇదంతా రాశాను మీకు అర్థం కావడం కోసం, కానీ పక్కన పెడితే ఇప్పుడు పీ ప్లస్ క్యూ 10. 10లోంచి ఆర్ చేసేస్తే 4. క్యూ అనేది 4. జస్ట్ మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసేవచ్చు కదా, అది అలా జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాశాను, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు పీ అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలడు ఇండివిజువల్గా? సో మొత్తం వర్క్ ఎంత? 60 బై పీ ఎంత? 6 కాబట్టి 10 days పట్టింది. పీకి 10 days. ఆర్కి 60 యూనిట్స్. ఆర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. సో 20 daysలో చేయగలడు. డిఫరెన్స్ కదా అడిగాడు. సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు 20 - 10 10 days డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ స్టోరీ అనేది నేను ఇక్కడ స్లైడ్ యాడ్ చేయలేదు, కాకపోతే చెప్తాను. ఓకేనా? ఒక ఎక్స్ట్రా స్లైడ్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను వాటర్ తాగుతాను. వాటర్ తాగాక చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పిన ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నేను చెప్పబోయే అదేంటంటే 5 4 3 2 1 టెక్నిక్. గ్రౌండ్ టెక్నిక్ అంటారా? టెక్నిక్ 5 4 3 2 1 గ్రౌండ్ టెక్నిక్ అంటారు. ఏంటి 5 4 3 2 1 గ్రౌండ్ టెక్నిక్ అంటే, ఇప్పుడు
మనం ఎప్పుడైనా సరే బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, ఎవరైనా సరే స్టూడెంట్స్ అవని, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవని, ఎవరైనా సరే, సో స్ట్రెస్ అలాగే యాంగ్జైటీ, ఆందోళన, ఇది స్ట్రెస్ని ఒత్తిడి అంటారు కదా. ఒత్తిడి, ఆందోళన అంటే యాంగ్జైటీ, ఆందోళన. అలాగే మన స్టూడెంట్స్కి ఎక్కువగా ఉన్నది ఏంటంటే, స్టూడెంట్స్ అనే కాదు, ఎక్కువగా స్టూడెంట్స్, వేరే వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఓవర్ థింకింగ్. సో ఇలాంటివి ఏవైనా ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ టెక్నిక్ అనేది వీటి నుంచి బయటపడడానికి వర్తమాన కాలంలో, ప్రజెంట్ టైంలో మీరు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ స్ట్రెస్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఓవర్ థింకింగ్ ఉన్నా, ఏదున్నా అవన్నీ వదిలేసి ఈ టెక్నిక్ వాడితే అవన్నీ పోయి మీరు ప్రజెంట్లో ఉండేటట్టు చేయడానికి ఈ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది. ఇది చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ దీని యొక్క రిజల్ట్లు అనేవి బాగుంటాయి. మీరు ఎక్కడ ఉండండి, అలాగే ఏమైనా చేయండి, దీన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, వీటిలో నుంచి మీరు బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ టెక్నిక్లో మీ పంచేంద్రియాలు ఉంటాయి కదా, మన యొక్క 5 ఇంద్రియాలు. సో ఇవి చేయడం ద్వారా వాటిపైన దృష్టి పెట్టి వాటిని కంట్రోల్ చేసుకొని ప్రజెంట్ కాలం పైన మీరు దృష్టి పెట్టడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. మీకు ఏ బాధ కలిగించే ఐడియాస్ కానీ, ఆలోచనలు, వాటి నుంచి మీ దృష్టిని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్లోకి. మీ ఆలోచన పైన కంట్రోల్ కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కూడా వాటిపైన కంట్రోల్ చేసి కాన్ఫిడెన్స్ అనేది సాధించి మీరు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో, మీరు ఇప్పుడు ఒక ఒత్తిడికి గురవుతున్నారు, లేదంటే ఒక యాంగ్జైటీకి గురవుతున్నారు, ఒక ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ప్రజెంట్ మీరు అక్కడ ఉన్నారు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు చూడగలిగే 5 విషయాలను గుర్తించండి. 5 విషయాలను గుర్తించండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ 5 విషయాలను గుర్తించాలి. ఎలా అంటే, మీ చుట్టూ ఒకసారి చూసుకోండి. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఉన్న దగ్గర మీ చుట్టూ ఒకసారి చూసుకోండి. 5 డిఫరెంట్ మ్యాటర్స్, విషయాల్ని మీరు గుర్తించాలి. అవి వస్తువులైనా అవ్వచ్చు, లేదా రంగులైనా అవ్వచ్చు, లేదా ఏవైనా ఆకారాలు లాంటివైనా అవ్వచ్చు. ఏవైనా వాటిని గమనించి వాటిపైన కొంత సమయం కేటాయించండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదవడానికి కూర్చున్నారు, మీ దగ్గర ఒక బుక్ ఉంది, అలాగే ఒక పెన్ ఉంది, అలాగే లేకపోతే మీ దగ్గర ఒక మొబైల్ ఉంది. మొబైల్ పక్కన పెట్టండి, మొబైలే వీటన్నిటికీ కానీ, అది ఏదో ఒక వస్తువు. అలాగే లేకపోతే మీరు ఉన్నటువంటి ఒక గోడ ఉంది, వాటిపైన అలాగా జస్ట్ ఒక 5 గుర్తించాలి అలా, ఓకేనా. లేదంటే మీరున్న రూమ్ కలరు కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా బయట ఉన్నారనుకోండి, ఆకాశం వైపు కానీ, చెట్లు, ఇలా ఒక 5 విషయాలు గుర్తించుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో మీరున్న ప్లేస్లో 4 మీరు తాకగలిగే 4 వస్తువులను తాకండి. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఉన్న దగ్గర 4 వస్తువులని తాకండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైతే ఉన్నారో అవి ఏవైనా కావచ్చు, వస్తువులు కానీ, లేదంటే ఏవైనా ఆకారాలు కానీ, ఏవైనా. సో అలా వాటిని మీరు తాకి ఒకసారి వాటిని కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఉంది మీ దగ్గర, లేదంటే వేరే ఏదైనా ఒక వస్తువు ఉంది. సో ఆ వస్తువుని పట్టుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక 5 సెకండ్స్ వాటి యొక్క స్పర్శ, వాటి యొక్క కాంటాక్ట్ అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. లేదంటే మీరున్న ప్లేస్లో ఏమీ లేకపోతే మీరు
కాలుకి వేసుకుంటారు కదా ఫుట్వేర్ తీసేసి ఒక్కసారి ఆ భూమి పైన పాదాలు పెట్టి ఒక 5 సెకండ్స్ కళ్ళు మూసుకొని ఆ పాదాలపైన దృష్టి పెట్టండి. సో ఇలా 4 వస్తువుల్ని తాకగలిగే 4 వస్తువులపైన తాకి వాటిని ఫీల్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ మూడోది ఏంటంటే మీరు వినగలిగే 3 విషయాల్ని వినండి. మీరు వినగలిగే 3 విషయాల్ని గమనించండి. 3 విషయాలు గమనించండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక చదవడానికి కూర్చుంటారు, లేదంటే ఏదైనా ఒక వర్క్ చేయడానికి కూర్చుంటారు, మీరు స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఫీల్ అవుతున్నారు. సో ఒకసారి కళ్ళు మూసుకొని సపోజ్ స్టూడెంట్స్ అయితే మీరు పేపర్ తిరిగేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ని ఒకసారి గమనించండి కళ్ళు మూసుకొని. లేదంటే మీరు పెన్ రాసేటప్పుడు వచ్చే సౌండ్ కానీ, లేదంటే మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని వీచే గాలిని కానీ, లేదంటే మీరు శ్వాస తీసుకుంటారు కదా ఆ సౌండ్ని కానీ. సో ఇలా మీరు వినగలిగే 3 వస్తువుల్ని మీరు గమనించాలి. అలాగే ఫోర్త్ స్టెప్ ఇక్కడ మీరు వాసన చూడగలిగే 2 వాసనలు స్మెల్స్ గమనించండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు వాసన చూడగలిగే 2 వాసనల్ని మీరు గమనించాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏమైనా సరే ఏమీ లేవనుకోండి, మీరు ఇంట్లో ఉన్నారు, లేదా ఒక అగరబత్తి లేదా కర్పూరం ఏదైనా ఇలాంటివి, ఓకేనా. సో ఇలాంటివన్నీ నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే మీరు రుచి చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారు, మీరు ఉన్న దగ్గర మీకు రుచి చూడడానికి ఏమీ లేదనుకోండి, కళ్ళు మూసుకొని ప్రీవియస్గా ఏమైతే తిన్నారో ఆ టేస్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. సో ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీరు ఇలా ఈ 5 విషయాలు చేయడం ద్వారా మీరు ఒత్తిడి నుండి, యాంగ్జైటీ నుండి, ఓవర్ థింకింగ్ నుంచి వర్తమాన కాలంలోకి వచ్చి మీరు ప్రజెంట్ టైం పైన వర్తమాన కాలం పైన దృష్టి పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం నేచర్తో కనెక్ట్ అవ్వడం వల్ల మనం స్ట్రెస్ అనేది ఫీలింగ్ అనేది తగ్గిపోయి హాయిగా ఉంటుంది. ఇంకా మనం చేయాల్సిన పని పైన మనం దృష్టి పెట్టవచ్చు, ఓకేనా. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది ఈరోజు స్టోరీ. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో ఈ స్టోరీ అనేది ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి, కామెంట్ ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ ప్లీజ్, అలాగే లైక్ ప్లీజ్, ఓకేనా. స్టార్ట్ ది వర్క్ అండ్ లెఫ్ట్ ది వర్క్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 4 days. బీ ఫినిష్డ్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ నెక్స్ట్ 18 days. ఒక పని ఉంది, సపోజ్ చూడండి, ఒక నిమిషం కలర్ మారుస్తాం. ఒక పని అనేది ఉంది. ఈ పనిని అనేవాడు ఏం చేశాడంటే ఫస్ట్ 4 రోజులు పని చేశాడు. ఆ తర్వాత రిమైనింగ్ వర్క్ని బీ ఫినిష్ చేశాడు. ఎన్ని రోజులు? 18 రోజుల్లో బీ ఫినిష్ చేశాడు. అదే వర్క్ని ఒకవేళ అనేవాడు 6 రోజులు పనిచేస్తే మిగిలిన వర్క్ని బి అనేవాడు 12 రోజులు పనిచేస్తాడంట. ఈ 2 సేమ్ కదా. అయితే దెన్ ఫైండ్ ది హౌ మెనీ డేస్ ఏ అండ్ బి ఎలోన్ కంప్లీట్. ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. సో ఈ 2 ఒకటే కదా, సేమ్ కాబట్టి ఈక్వల్ చేసుకుందాం. 4A + 18B = ఇక్కడ వాళ్ళ ఒక్కొక్కరు ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే మనకు తెలియాల్సినవి ఏంటి? టైం అడుగుతున్నాడు కాబట్టి వర్క్ తెలియాలి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు కూడా తెలియాలి. సో అవి తెలుసుకోవడం కోసం ఏం చేస్తున్నాం అంటే వర్క్ అంటే ఏంటి? ఇక్కడ వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ. రెండు కేసుల్లో కేస్ 1 కేస్ 2లో వర్క్ సేమ్ కదా. సో అందుకే వర్క్ని ఈక్వేట్ చేసుకుంటున్నాం. 4 అనేది టైము, ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీని ఏగానే తీసుకుంటున్నాను. అలాగే ప్లస్ 18 అనేది టైము, బి యొక్క ఎఫిషియన్సీని బీగా తీసుకుంటున్నాను. సో అలా 6A +
12b అంతేనా. సో 4aని రైట్ సైడ్ 12bని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 18b మైనస్ 12b ఈజ్ ఈక్వల్ టు 6a మైనస్ 4a. 18b నుంచి 2b తీస్తే ఎంత 6b. 6a నుంచి 4a తీస్తే ఎంత 2a. 2 1 2 3. సో దీన్ని తిరగేసి రాసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 3b కదా. bని ఇప్పుడు ఎడమ వైపు తీసుకొచ్చేస్తే a/b ఈజ్ ఈక్వల్ టు 3/1. ఏ పక్కన ఏం లేదు కాబట్టి 1 ఏం లేకపోతే 1 అని అర్థం చేసుకుంటాం కాబట్టి 1 రైట్ సైడ్ తీసుకెళ్ళి 3:1. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3, బి యొక్క ఎఫిషియన్సీ 1. సో ఇప్పుడు మనకు వర్క్ తెలియాలంటే అందులో ఒక దానిలో ప్రతిక్షేపించి చూసుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తే 4a + 18bలో సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ a అంటే ఎంత 3 కదా, ప్లస్ 18b, b అంటే ఎంత 1 కదా, 4 3 ఎంత 12 ప్లస్ 18 ఎంత 30. వర్క్ ఎంత 30. సో వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో ఇండివిజువల్గా కదా. సో ఏ చూస్తే 30 యూనిట్స్ వర్క్ని ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 బదులు 30 కాబట్టి ఏ అనేవాడు 10 డేస్లో చేయగలడు. బి చూస్తే వర్క్ ఎంత 30, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1, సో 30 రోజుల్లో చేయగలడు. ఇలా. నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్తాను, ఓకేనా. 3 men A, B, C can complete the work in 15, 10 and 12 days. 3 వ్యక్తులు ఉన్నారు, A, B, C. ఒక వర్క్ని ఏ అనేవాడు 15 రోజుల్లో, అదే పనిని బి అనేవాడు 10 రోజుల్లో, అదే పనిని సి అనేవాడు 12 రోజుల్లో చేయగలడు. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం వర్క్ కనుక్కుందాం. ఎల్సిఎం కట్టాలి కదా. సో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏదే 15. 15 చెప్పాను కదా ఆల్రెడీ. సో 15 4 60. ఎల్సిఎంఆర్ వర్క్ 15 4 60 కదా. 60ని అన్నీ భాగిస్తాయి కాబట్టి ఎల్సిఎం లేదా వర్క్ ఎంత 60. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది మీకు ఆల్రెడీ ప్రీవియస్ లెక్కల్లో దీనికి సంబంధించి చెప్పాను, ఓకేనా. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే అక్కడ మీరు నేర్చుకునే ఉంటారు, ఓకేనా. సో 60/15 ఎంత, ఏకి ఎఫిషియన్సీ 4. 60/10 ఎంత, బిఏకి ఎఫిషియన్సీ 6. 60/12 ఎంత, సిఏకి ఎఫిషియన్సీ 5. సో ఇప్పుడు వాడు ఏమడుతున్నాడంటే ఏబిసి స్టార్ట్ ది వర్క్ టుగెదర్. 3 కలిసి పనిచేస్తారు, బట్ కానీ ఏ లెఫ్ట్ ది వర్క్ ఆఫ్టర్ 2 days. 2 రోజుల తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. అండ్ బి లెఫ్ట్ ది వర్క్ 1 day బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. ఇన్ హౌ మచ్ టైమ్ ద హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే మైనస్ చేయాలి, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే ప్లస్ చేయాలి. సో టోటల్ వర్క్ ఎంత 60. ఏ అనేవాడు ఆఫ్టర్ 2 days తర్వాత వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ కాబట్టి మైనస్ చేస్తాం, 2 days కాబట్టి 2, వాడి యొక్క ఎఫిషియన్సీ 4. ప్లస్ ఎందుకు, బి లెఫ్ట్ ది వర్క్ 1 day బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ కాబట్టి ప్లస్ చేశాను. బి కాబట్టి ఎన్ని రోజుల ముందు, 1 రోజు ముందు, వాడికి ఎఫిషియన్సీ 6. బై ఏ లేడు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవడున్నాడు, బి అండ్ సి ఉన్నారు. సో 6 + 5 60 - 8 + 6/11. 66లోంచి 8 తీస్తే 58. 58/11 అంటే 11 5 55, 3/11 days. 5 and 3/11 days, ఓకేనా. ఇది ఆన్సర్. నెక్స్ట్ రామ్ వర్క్ 6 days and then left. రిమైనింగ్ వర్క్ is done by Sam in 10 days. Had Ram left after 5 days, Sam had done left the work in 12 days. ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని రామ్ అనేవాడు ఫస్ట్ 6 రోజులు పనిచేశాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రిమైనింగ్ వర్క్ని శ్యామ్ అనేవాడు 10 రోజులు చేశాడు. ఒకవేళ అదే వర్క్ని రామ్ అనేవాడు 5 days చేసి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ని శ్యామ్ అనేవాడు 12 రోజుల్లో చేశాడంట. సో ఈ 2 కేసుల్లో వర్క్ అనేది సేమ్ కదా. సో వర్క్ అంటే ఏంటో మనకి ఇక్కడ వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ, అంతేనా, టైం ఇంటూ ఎఫిషియన్సీ. సో రెండింటిని
కేస్ 1ని కేస్ 2ని ఈక్వేట్ చేసుకుంటే వర్క్ని ఈక్వేట్ చేసినట్టే. సో నేను ఇక్కడ 6R ప్లస్ 10S, రామ్ని ఆర్గా శామ్ని ఎస్గా తీసుకుంటున్నాను. అలాగే 5R ప్లస్ 12S. 5Rని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 6R మైనస్ 5R. 10Sని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 12S మైనస్ 10S. సో R ఈజ్ ఈక్వల్ టు 2S. R బై S ఈజ్ ఈక్వల్ టు ఎస్ని ఇప్పుడు ఎడమ వైపు తీసుకెళ్ళిపోతే 2/1. సో ఆర్ యొక్క ఎఫిషియన్సీ, రామ్ యొక్క ఎఫిషియన్సీ 2 అయితే శామ్ యొక్క ఎఫిషియన్సీ 1. సో ఇప్పుడు మనకు వర్క్ తెలియాలంటే ఎందులో ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 6R ప్లస్ 10S. 6 ఇంటూ 2, R అంటే 2 కదా. సో 10 ఇంటూ S అంటే 1. 6 12, 10, 22. వర్క్ ఎంత? 22. వాడు అడుగుతుంది ఏమంటే వర్కింగ్ టుగెదర్ దే కంప్లీట్ ది వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. రాము శ్యాము ఇద్దరు కలిసి పని చేస్తే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు, ఇదేనా? సో టోటల్ వర్క్ ఎంత? 22. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు ఎంత? 2 + 1. 22/3 అంటే 3 ఏళ్ళు 21, 1/3 డేస్. 3 ఏళ్ళు 21, 22 21 తీస్తే 1 మిగులుతుంది. ఆ 1 ఇక్కడ వేసుకొని హారంలో ఏముందో అది వేసుకుంటారు అంతే. సో A and B have to type a book together containing 120 pages. ఏబీలు A and B వీళ్ళిద్దరూ కలిసి ఒక 120 పేజీలు ఉన్న బుక్ని టైప్ చేయాలి. A takes 9 hours to type 36 pages. A అనేవాడు 9 గంటల్లో ఒక నిమిషం ఇక్కడ కింద రాస్తాను. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ చెప్పి తర్వాత కూడా చెప్తానండి, ఓకేనా? సో ఏ అనేవాడు 36 పేజీలని టైప్ చేయడానికి 9 గంటలు పడితే 120 పేజీలని టైప్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? 36ని బై 4 చేస్తే 9 వస్తుంది కదా. 120ని కూడా బై 4 చేస్తే ఏమొస్తుంది? 120/4 30 డేస్. సో ఏ అనేవాడు 120 పేజీలని టైప్ చేయడానికి 30 రోజులు టైం పడుతుంది. అంటే ఒక రోజుకి ఎన్ని టైప్ చేస్తాడు? 120/30 ఎంత? 4. అది పక్కన పెడతాం, తర్వాత చూద్దాం. అలాగే బి అనేవాడు ఇక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్, బి టేక్స్ 5 hours టు టైప్ 40 pages. బి అనేవాడు 40 పేజెస్ని టైప్ చేయడానికి 5 అయితే 5 hours పడితే 120 పేజీలను టైప్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? 40ని బై 8 చేస్తే 5 వస్తుంది కదా. 40ని 8 చేత భాగిస్తే 5 వస్తుంది. 120ని కూడా 8 చేత భాగిస్తే 120/8 15 గంటలు పడుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు ఒక నిమిషం అండి, డోర్ క్లోజెస్. ఇంటి పక్కనే గుడి ఉంది, అందుకనేసి వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తుంటారు. సో ఏ అనేవాడు 30 గంటల్లో 120 పేజీల బుక్ని ఫినిష్ చేయగలడు. అలాగే బి అనేవాడు 15 గంటల్లో ఫినిష్ చేయగలడు. ఇది టైం. ఎఫిషియన్సీ కావాలి మనకి. ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేస్తాం? ఇలా ఇప్పుడు టైం రేషియో ఉంది కదా, 2:1 ఉంది, దాన్ని ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ చేస్తే వచ్చేస్తుంది కదా అనుకోకూడదు. 30 గంటల్లో 120 పేజీలు అంటే ఒక గంటకి ఎన్ని చేయగలడు? 120/30 ఎంత? 4 కదా. సో ఇక్కడ 4, ఎఫిషియన్సీ 4. అలాగే 120/15 18 కదా. సో ఎఫిషియన్సీ 8. సో అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ టైప్డ్ ఫస్ట్ 60 pages alone and the last 60 pages were typed by A and B. How much time will be taken to type the complete book? అయితే 120 పేజీల బుక్ కదా. ఫస్ట్ 60 పేజీలని ఏ ఒక్కడే టైప్ చేశాడు. తర్వాత 60 పేజీలని A + B ఇద్దరు కలిసి టైప్ చేస్తే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో 120ని ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 60 పేజీలని ఎవడు చేశాడు? ఏ 4, వాడికి ఎఫిషియన్సీ 4. అలాగే 60 పేజీల వరకు
దీన్ని ఎవరు చేశారు? ఏ ప్లస్ బి. 4 + 8. 60/4 ఎంత? 15 ప్లస్ 60/12. 15 + 12 ఒకటిలో 12 5 కదా. సో 15 + 5 20 గంటలు, 20 hours. లేదా ఇలానే చేయొచ్చు, లేదా ఎనదర్. ఇప్పుడు ఏ అనేవాడు 9 గంటల్లో 36 పేజీలు కదా. 1 గంటకి ఎన్ని టైప్ చేయగలడో చూడండి. ఏ అనేవాడు 9 గంటల్లో 36 పేజీలని 9 గంటల్లో టైప్ చేయలేడు. 1 గంటలో కావాలంటే 36/9 చేస్తే 4 పేజెస్, 4 pages per hour. అలాగే బి అనేవాడు 40 పేజీలని 5 గంటల్లో అయితే 1 గంటకి ఎంత? 8 పేజీలు, 40/8. ఇదేం లేదు, జస్ట్ చూడండి. ఇక్కడ 9 గంటల్లో 36 పేజీలు అయితే 1 గంటకి ఎంత? అడ్డగుణకరం చేస్తే 36 × 1 36/9 ఇలా వేసుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు 8 pages వచ్చింది. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ 60 pages ఎవరు టైప్ చేయాలి? ఏ అనేవాడు. అలాగే నెక్స్ట్ 60 pagesని ఎవరు? ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిసి. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలు 4 + 8. సో సేమ్ 20 గంటలు అంతే. సో ఇక్కడతో ఈ మోడల్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడతో నేను క్లాస్ కూడా ఎండ్ చేస్తున్నాను. రిమైనింగ్ మోడల్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా నాలెడ్జ్ అనేది పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.